నమస్తే హెచ్సివి న్యూస్ కు స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. 21న తెనాలి వ్యవసాయ మార్కెట్ కమిటీ పాలకవర్గ ప్రమాణ స్వీకారం వివరాలు వెల్లడించిన కూటమి నాయకులు. ఉగాది వేళ విజయవాడలో తెలుగు జాతి పరిరక్షణ సమితి ఆవిర్భావం. హైకోర్టు న్యాయవాది అన్నాబత్తుని సదాశివరావు. శరీర నిర్మాణంలో రక్తశుద్ధి చేసే కిడ్నీ వ్యవస్థ పరిరక్షణపై అవగాహన అవసరం. డాక్టర్ కావూరి శ్రీకాంత్. గత ప్రభుత్వంలో ఏమాత్రం అభివృద్ధికి నోచుకునే గ్రామం అది. తెనాలి నియోజకవర్గంలో చిన్న చిన్న గ్రామాలు సైతం అభివృద్ధి వైపు పరుగులు తీస్తుంటే ఆ గ్రామంలో మాత్రం అభివృద్ధి ఎక్కడ వేసిన గొంగలి అక్కడే అన్నట్లుగా ఉండేది. ఆ గ్రామే తెనాలి మండలం కొలకలూరు గ్రామ పరిధిలోని కాజీపేట గ్రామం. అయితే ఇదంతా ఒకప్పటి చరిత్ర. 2024 సార్వత్రిక ఎన్నికల్లో కూటమి ప్రభుత్వం ఘన విజయం సాధించి తెనాలి శాసనసభ్యునిగా రాష్ట్ర ఆహార పౌర సరఫరా శాఖ మంత్రులు నాదెండ్ల మనోహర్ గెలుపొందిన క్రమంలో ఈ 2 ఏళ్ల పరిపాలన కాలంలో ఆ గ్రామానికి మార్గదర్శ పట్టింది. దాదాపు 2 కోట్ల రూపాయల పైచిలుకు నిధులు రాష్ట్ర మంత్రివర్యులు నాదెండ్ల మనోహర్ ఆ గ్రామానికి కేటాయించి పలు అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీలను అన్ని కూడా నెరవేరుస్తూ ముందుకు సాగుతున్న నాదెండ్ల మనోహర్కు ఆ గ్రామస్తులు హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నారు. తెనాలి మండలం కొలకలూరు గ్రామ పరిధిలోని కాజీపేట గ్రామంలో జరుగుతున్న అభివృద్ధిపై స్పెషల్ ఫోకస్ ఇప్పుడు చూద్దాం. తెనాలి మండలం కొలకలూరు గ్రామ పంచాయతీ పరిధిలోని కాజీపేట గ్రామం. గత ప్రభుత్వాల పాలకుల హయాంలో ఈ గ్రామం పూర్తిగా నిర్లక్ష్యానికి గురైంది. నియోజకవర్గంలోని చిన్న చిన్న గ్రామాలు సైతం అభివృద్ధి పదం వైపు పరుగులు తీస్తుంటే కాజీపేట మాత్రం అభివృద్ధికి ఆమెడ దూరంలోనే ఉండిపోయింది. అయితే 2024 సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో కూటమి పక్షాన ఎన్నికల బరిలో నిలిచిన జనసేన పార్టీ పీఎస్సీ చైర్మన్, ప్రస్తుత తెనాలి శాసనసభ్యులు, రాష్ట్ర మంత్రివర్యులు నాదెండ్ల మనోహర్ తాము అధికారంలోకి వస్తే గ్రామ అభివృద్ధికి చేయూతను అందిస్తామని హామీ ఇచ్చారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి రాష్ట్ర మంత్రిగా బాధ్యతలు చేపట్టిన నాదెండ్ల మనోహర్ ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీలు ఒక్కొక్కటిగా అమలు చేస్తూ గ్రామ రూపురేఖలు మారుస్తూ అభివృద్ధిని మాటల్లో కాక చేతల్లో చూపడంతో గ్రామస్తులు ఆయనకు జేజేలు పలుకుతున్నారు. గ్రామంలో ఇప్పటి వరకు 2,70,00,000 రూపాయల నిధులతో వివిధ అభివృద్ధి పనులు పూర్తి కావడం పట్ల గ్రామస్తులంతా హర్షం వ్యక్తం చేస్తున్నారు. గ్రామ అవసరాల కోసం ధాన్యం ఆరబెట్టుకునేందుకు సీసీ రోడ్ తరహాలో 10 లక్షల రూపాయలతో కల్లాం ఏర్పాటు చేయడం పట్ల రైతన్నలు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. గ్రామంలో పోలిశెట్టి సాంబయ్య మాస్టర్ ఇంటి నుండి పోలిశెట్టి శంకర్ ఇంటి వరకు 5 లక్షల రూపాయలతో రోడ్డు నిర్మాణం, 25 లక్షల రూపాయలతో ఆశ్రమ రహదారికి సీసీ రోడ్ నిర్మాణం, 1,35,00,000 రూపాయలతో వాటర్ ప్లాంట్ నుండి తులసిమ్మబావి డొంక వరకు జీటీ రోడ్ నిర్మాణం ఇప్పటికే పూర్తయ్యాయి. అట్లే 95 లక్షల రూపాయల నిధులతో గ్రామంలో ఇంటర్నల్ బైపాస్ రోడ్, జీటీ రోడ్డు కలిపే కార్యక్రమం వచ్చే నెలలో ప్రారంభం కానుంది. విద్యా వ్యవస్థలో తీసుకున్న నిర్ణయాల వల్ల కాజీపేట గ్రామంలోని ఎలిమెంటరీ స్కూల్ను కొలకలూరు గ్రామంలోని స్కూల్లో విలీనం చేస్తూ ఆదేశాలు జారీ అయ్యాయి. సుదూర ప్రాంతంలో ఉన్న ఆ పాఠశాలకు వెళ్లటం చిన్నారులకు కష్టతరం కానున్న నేపథ్యంలో ప్రజా అభ్యర్థన మేరకు మంత్రి నాదెండ్ల మనోహర్ వెంటనే ఆ ప్రక్రియ నిలిపివేయించి ఆ స్కూలుకు కొత్త గదులు నిర్మించేలా విద్యాశాఖకు ప్రతిపాదన పంపించారు. ఇది కూడా త్వరలోనే కార్యరూపం దాలుస్తున్న ఆశాభావాన్ని ప్రజలు వ్యక్తం చేస్తున్నారు. 2024 ఎన్నికల్లో కాజీపేట గ్రామ ప్రజలు జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ పట్ల తమకున్న అచంచలమైన అభిమానంతో, నాదెండ్ల మనోహర్ పట్ల ఉన్న నమ్మకంతో కూటమి ప్రభుత్వానికి భారీ మద్దతు పలికారంటూ ఎన్నికల్లో ఇక్కడ కూటమి ప్రభుత్వానికి పోలైన ఓట్లే నిదర్శనం. గ్రామ ప్రజలు పెట్టుకున్న నమ్మకాన్ని ఏమాత్రం ఉమ్ము చేయకుండా, గతంలో ఇచ్చిన హామీలను విస్మరించకుండా మంత్రి మనోహర్ గ్రామ అభివృద్ధి పట్ల చూపుతున్న ప్రత్యేక శ్రద్ధకు తమ గ్రామమంతా రుణపడి ఉంటుందని గ్రామ జనసేన పార్టీ యువ నాయకులు పేర్కొన్నారు. కాజీపేట గ్రామ ప్రజలు ఆకాంక్షిస్తున్నట్లు రానున్న రోజుల్లో అభివృద్ధిలోనూ సంక్షేమంలోనూ గ్రామం మరింత దూసుకుపోవాలని ఆశిద్దాం. కాజీపేట మోడల్ ప్రైమరీ స్కూల్ నుండి మాట్లాడతాను. నా పేరు అనుపమ. నేను పిఎస్హెచ్ఎంగా ఉన్నానండి. ఇక్కడ ఈ స్కూల్లో ప్రస్తుతం ఒక 50 మంది పిల్లలు ఉన్నారండి. ఈ స్కూలు తక్కువ మంది పిల్లలు ఉన్నారని మధ్య అవ్వకుండా మంత్రి గారి చొరవతో, గ్రామస్తుల సహకారంతో ఈ స్కూలు మోడల్ ప్రైమరీ స్కూల్గా చేశారు. ఇక్కడ అన్ని పిల్లలు అంతా బాగుంది కానండి, కొంచెం ఇన్ఫ్రాస్ట్రక్చరు, బిల్డింగు కొంచెం ఇబ్బందిగా ఉంది, శిథిలావస్థగా చేరుకుంది.
ఇబ్బందిగా ఉందని కొంచెం ఈ స్కూల్ని బాగు చేయవలసిందిగా కోరుకుంటున్నాం. ఇంకా విలేజెస్ కూడా పిల్లల్ని అందరినీ ఎక్కువ మంది పిల్లల్ని మా స్కూల్లో చేరిస్తే కనుక ఇంకొంచెం స్కూల్ని డెవలప్ చేస్తామని మేము హామీ ఇస్తున్నాం. స్కూల్లో కొంచెం వసతులు కూడా కొద్దిగా సరి చేయిస్తే కనుక మంచిగా చదువు చెప్పి స్కూల్ని ఇంకా డెవలప్ చేస్తామని కోరుకుంటున్నాం. మంత్రి గారి ఈ విషయంలో కొద్దిగా చొరవ చూపాలని కోరుకుంటాం. నా పేరు తుమ్మలశెట్టి నారాయణరావు. నారాయణ మనోహర్ చొరవతో ఈ స్కూలు కొలకలూరు షిఫ్ట్ అవ్వకుండా ఇక్కడ కొంచెం కాజీపేట ఇన్ని సంవత్సరాల నుంచి రోడ్డు లేదు, ఇది డొంక రోడ్డు అసలు ఇంతవరకు ఎవరు పట్టించుకునే వాళ్ళు లేరు. చానాల నుంచి ఇన్ని సంవత్సరాల నుంచి మనోహర్ గారు వచ్చినాక ఇప్పుడు అది పట్టించుకొని మనోహర్ గారు పవన్ కళ్యాణ్ గారు వీళ్ళ ద్వారా ఈ రోడ్లు వేసారు. ఇప్పుడు కత్తి బాగుంది. ఇప్పుడు కత్తి ఇంకా చేయాల్సిన పని ఉంది, చేస్తామన్నారు, శుభ్రంగా చేస్తామన్నారు. ఇన్ని సంవత్సరాల నుంచి ఈ డొంక మోకాళ్ళు నీళ్ళలో కానీ బురదలో కానీ నడుస్తున్నా కానీ ఎవరు పట్టించుకునే వాళ్ళు లేరు. వీళ్ళు వచ్చినాక కత్తి మాకు శుభ్రంగా ఉంది, అంత బాగానే చేస్తున్నారు సక్రంగా పనులన్నీ. మనోహరంగా మొత్తం బాగా వచ్చి పిలిచే కొంది వచ్చి పనులు చేద్దాం అన్నట్టు శుభ్రంగా చేస్తున్నాడు మనోహర్ గారు. ఇటు దాదాపు ఇక్కడ ఆశ్రమం డొంకనే ఉంది, మనం అనవరలపూడి దాకా ఉంది ఉండటానికి ఈ రూటు. ఇప్పుడు కొంతను సిమెంట్ రోడ్డు, కొంత తారు రోడ్డు వేస్తున్నారు. సిమెంట్ రోడ్డు అయిపోయింది, తారు రోడ్డు ఒక 10 రోజులు వేసేస్తారు. అది కూడా శుభ్రంగా పని అయితే దగ్గర పొలాలు బోళ్ళు పొలాలు ఉన్నాయి. రైతులు మాత్రం ఫుల్గా ఉండారు. రైతులు అంతా ఇంత తక్కువ వాళ్ళేను. ఈ రోడ్డు గురించి బాగా ఇప్పుడు సంబరపడిపోతున్నారు, అందరూ చక్కగా చూస్తున్నారు. ఈ సిమెంట్ రోడ్డు అండి 24 లక్షలు, ఇది అటు 1,25,00,000. అది తయారైపోయింది, రోడ్డు తయారైపోయింది. సిమెంట్ తార్ రోడ్డు వరకు వచ్చేసింది, మొత్తం మెటీరియల్ తొక్కిచ్చేశారు. పోయినసారి ప్రభుత్వంలో ఏమీ పట్టించుకున్నది ఏమీ లేదు. కనీసం మంచినీళ్ళు తాగటానికి కానీ, బురదల్లో పడి తిరగటానికి కానీ, పొలాల మీదకి బొళ్ళెళ్తానికి కానీ అంతా ఇబ్బందులు పడ్డాము. ఈ మనోహర్ గారు వచ్చినాక ఆయన అన్నమాట శుభ్రంగా నెరవేర్చాడు. మొత్తం కలిసి శాంక్షన్ చేయించి ఎమ్మటనే ఈ రోడ్ల పని తొందరగా చేయటానికి పొరుగురు నుంచి ఉన్న పొలం మొత్తం అనవర్లపూడి, చేకూరు కానీ, గుడివాడ కానీ పొలాలు మొత్తం మాకు ఇటేనండి. ఈ దారేను రహదారి ఇది పట్టించుకొని శుభ్రంగా చేసి పెట్టాడండి మనోహర్ గారు. చాలా కృతజ్ఞతలు. నా పేరు కోన నరసింహారావు అండి. కూటమి గవర్నమెంట్ వచ్చినాక పనులు బాగా చేశారండి. మాకు దాదాపుగా 2,70,00,000 దాకా పనులు చేసి పెట్టారు. చేకూరు డొంక సిమెంట్ రోడ్డు 25 లక్షలు, చేకూరు రోడ్డు తారు రోడ్డు 1,50,00,000, తర్వాత రింగ్ రోడ్డు 86 లక్షలు 600 మీటర్లు, తర్వాత పోల్చెట్టు వారి వీధి 3.6 మీటర్లు, 3,60,000 గ్రాంటు సిమెంట్ రోడ్డు, తర్వాత కాలువల రిపేరు 11 లక్షలు, ధాన్యం ఎండబోసుకోవటానికి 11 లక్షలు ధాన్యం ఎండబోసుకునేది, తర్వాత ధాన్యం మెయిన్ సిమెంట్ రోడ్డు 11 లక్షలు, మొత్తం 2,70,00,000 పనులు చేసి పెట్టారండి మన కూటమి ప్రభుత్వం. ఈ ఉమ్మడి మాకు ఎమ్మెల్యే గారు అందరూ కలిసి, మనోహర్ గారు అందరు కలిసి మాకు పనులు బాగా చేసి పెట్టారండి. ఇక అంతకుముందు 5 సంవత్సరాలు ఒక సిమెంట్ రోడ్డు కాదు కింద ఒక గజం కూడా ఏమి పని చేయలేదండి. ఈ గవర్నమెంట్ వచ్చినాక మాకు పనులు ఇంకా చేసి పెడతామంటున్నారు. ఈ ఉండ మట్టుకి ఎప్పుడు బిల్లు వస్తే అప్పుడు, ఎప్పుడు గ్రాంట్లు వస్తే అప్పుడు చేసి పెడతామని చెప్తున్నారండి. తెనాలి వ్యవసాయ మార్కెట్ కమిటీ నూతన పాలకవర్గం ప్రమాణ స్వీకారానికి ఈ నెల 21వ తేదీలుగా ముహూర్తం ఖరారు చేశారు. స్థానిక గౌతమ్ గ్రాండ్ ప్రాంగణంలో బుధవారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో కూటమి పార్టీల నాయకుల వివరాలు వెల్లడించారు. ఈ సందర్భంగా పట్టణ టీడీపీ అధ్యక్షులు మహమ్మద్ కుద్దూస్ మాట్లాడుతూ తెనాలి వ్యవసాయ మార్కెట్ యార్డ్ నూతన పాలకవర్గంలో పొత్తు ధర్మంలో భాగంగా జనసేన నుండి తోట దుర్గాప్రసాద్ మార్కెట్ యార్డ్ చైర్మన్ గా, తెలుగుదేశం పార్టీ నుండి పెదవూరుకు చెందిన పాలడుగు సురేంద్ర వైస్ చైర్మన్ గా ప్రమాణ స్వీకారం చేయనున్నారని, డైరెక్టర్లుగా కూటమి పార్టీల నుండి ఎంపిక చేసే సభ్యులు ప్రమాణ స్వీకారం చేయనున్నట్లు తెలిపారు. ఆ రోజున పట్టణంలోని శివాజీ చౌక్ సెంటర్ నుంచి వ్యవసాయ మార్కెట్ యార్డ్ వరకు నూతన పాలకవర్గ సభ్యులు, కూటమి పార్టీల నాయకులు, కార్యకర్తలతో భారీ ప్రదర్శనగా యార్డు ప్రాంగణానికి చేరుకుంటారని, అనంతరం మంత్రివర్యులు నాదెండ్ల మనోహర్, ఎమ్మెల్సీ ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ల సంయుక్త నిర్వహణలో మార్కెట్ యార్డ్ కమిటీ పాలకవర్గ ప్రమాణ స్వీకారోత్సవం నిర్వహించనున్నారని, ఈ విశేష కార్యక్రమంలో కూటమి పార్టీల జిల్లా నాయకులు, రాష్ట్ర నాయకులు పాల్గొనే అవకాశం ఉందన్నారు. మార్కెట్ యార్డ్ చైర్మన్ తోట దుర్గాప్రసాద్, వైస్ చైర్మన్ పాలడుగు సురేంద్ర, కమిటీ సభ్యులు, కూటమి పార్టీల నాయకులు ఈ సమావేశంలో పాల్గొన్నారు. కూటమి ప్రభుత్వం అధికారం వచ్చిన తర్వాత తెనాలిలో అతిపెద్ద వ్యవసాయ క్షేత్రమైనటువంటి వ్యవసాయ మార్కెట్ కమిటీని ఆల్రెడీ అనౌన్స్ చేసిన సంగతి మీ అందరికీ కూడా తెలిసిన విషయమే. తోట దుర్గాప్రసాద్ గారిని వ్యవసాయ మార్కెట్ కమిటీకి చైర్మన్గా, పాలడుగు సురేంద్ర గారిని వైస్ చైర్మన్గా, మిగతా 13 మంది వివిధ ప్రాంతాల నుండి నియోజకవర్గంలో ఉన్నటువంటి ప్రధానమైన గ్రామాలు, అదేవిధంగా పట్టణ ప్రాంతం నుండి
డైరెక్టర్గా నియమించుకోవడం జరిగింది. కూటమి తరఫున, పార్టీల తరఫున వీళ్ళకి అభినందనలు తెలియజేస్తా ఉన్నాం. ఈ ప్రమాణ స్వీకార కార్యక్రమాన్ని గౌరవ కూటమి భాగస్వామ్య నాయకులైనటువంటి పెద్దలు మంత్రివర్యులు శ్రీ నాదెండ్ల మనోహర్ గారు, అదేవిధంగా తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్ శాసనమండలి సభ్యులు ఆలపాటి రాజేంద్రప్రసాద్ గారు ఇరువురు కూడా ఈ నెల 21వ తేదీ శనివారం రోజు సాయంత్రం 4 గంటల కానుండి పట్టణం నుండి ర్యాలీగా బయలుదేరి వ్యవసాయ కమిటీ ప్రాంగణానికి వచ్చి ఇక్కడ ఇంకా మిగతా పెద్దలు కూడా జిల్లా స్థాయి నుండి రాష్ట్ర స్థాయి నుండి ఆహ్వానించుకుంటాం. వారందరి సమక్షంలో ప్రమాణ స్వీకార కార్యక్రమం. ఈ యొక్క కార్యక్రమానికి కూటమి రాజకీయ పార్టీలో ఉన్నటువంటి నాయకులు, కార్యకర్తలు, అభిమానులు, అదేవిధంగా ప్రజలు అందరూ కూడా వచ్చి ఈ యొక్క ఎవరైతే ప్రమాణ స్వీకారం చేయబోతున్నారో వ్యవసాయ కమిటీ కార్యవర్గం అందరినీ కూడా ఆశీర్వదించి ఆనాడు ఏర్పాటు చేసిన విందును కూడా స్వీకరించి ఈ యొక్క కార్యక్రమాన్ని వేలాదిగా పాల్గొని విజయవంతం చేయాలని చెప్పేసి పేరును కోరుకుంటాం. అందరికీ నమస్కారం అండి. కూటమిలో పొత్తు ధర్మంగా తెనాలికి జనసేన పార్టీకి చైర్మన్గా నన్ను ఎన్నుకోవడం జరిగిందండి. దీనికి సహకరించిన నాదెండ్ల మనోహర్ గారికి, మంత్రివర్యులు ఎమ్మెల్సీ ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ గారికి నా ధన్యవాదాలు తెలుపుతున్నానండి. తెలుగుదేశం పార్టీ, జనసేన, బీజేపీ ఈ కూటమికి సంబంధించిన నేను రేపు 21వ తారీఖున మార్కెట్ యార్డ్ వైస్ చైర్మన్గా ప్రమాణం స్వీకారం చేయబోతున్నాను. కావున ఆ రోజు జరిగే కార్యక్రమంలో అందరూ పాల్గొనాలని కోరుతున్నాను. అత్యంత ప్రతిష్టాత్మకంగా వ్యవసాయ మార్కెట్ యార్డ్ కమిటీ చైర్మన్గా తోట దుర్గాప్రసాద్, వైస్ చైర్మన్గా పాలాడు సురేందర్ గారిని, మిగతా డైరెక్టర్లుగా రేపు 21వ తేదీన శనివారం సాయంకాలం 5 గంటల కాడి నుండి శివాజీ చౌక్ నుండి బయలుదేరి యార్డు దగ్గర 8 గంటల ప్రమాణ స్వీకారం చేస్తారు. ఈ ప్రమాణ స్వీకారానికి కూటమి సభ్యులు, తెనాలి నియోజకవర్గ ఉమ్మడి కూటమి సభ్యులు అందరూ పాల్గొని ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయవలసిందిగా కోరుచున్నాం. తెలుగు జాతి పరిరక్షణ సమితి తెలుగు వారందరి కోసమని సంస్థ నూతన ఆవిర్భావ దినోత్సవం ఈ నెల 19వ తేదీ విజయవాడలో నిర్వహిస్తున్నట్లు హైకోర్టు న్యాయవాది, తెలుగు జాతి పరిరక్షణ సమితి వ్యవస్థాపక అధ్యక్షుడు అన్నాబత్ని సదాశివరావు పేర్కొన్నారు. స్థానిక నందులపేటలోని ఈటీ కాలనీలో గల సదాశివరావు కార్యాలయంలో బుధవారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో సమితి వ్యవస్థాపక అధ్యక్షులు, హైకోర్టు న్యాయవాది అన్నాబత్ని సదాశివరావు కార్యక్రమ ప్రచార పోస్టర్లను ఆవిష్కరించారు. అనంతరం సదాశివరావు మీడియాతో మాట్లాడుతూ ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలుగువారిని ఏకం చేసే వేదికగా పరిరక్షణ సమితి నిలుస్తుందని చెప్పారు. ఆవిర్భావ సభా కార్యక్రమానికి 14 రాష్ట్రాలకు చెందిన తెలుగు ప్రముఖులు హాజరవుతున్నట్లు తెలిపారు. తెలుగు జాతి పరిరక్షణ సమితి ద్వారా తెలుగువారి సంక్షేమానికి కృషి చేయనున్నట్లు సదాశివరావు చెప్పారు. విజయవాడ మాకినేని బసవపున్నయ్య విజ్ఞాన మందిరంలో ఈ నెల 19వ తేదీ గురువారం సాయంత్రం జరిగే ఆవిర్భావ వేడుకల్లో ప్రతి ఒక్కరూ పాల్గొనాలని కోరారు. రాజకీయాలు, కులాలు, మతాలకు అతీతంగా ఈ సమితి పనిచేస్తుందని సదాశివరావు స్పష్టం చేశారు. ఈ సమావేశంలో డాక్టర్ బాలరాజు, రవీంద్రబాబు, శ్రీనివాస్, సుబ్రహ్మణ్యం, హనుమతరాజు, పెదబాబు తదితరులు పాల్గొన్నారు. తెలుగు జాతి పరిరక్షణ సమితి అనే ఒక సమితిని రేపు 19వ తారీఖు విజయవాడలో పెద్దలందరి సమక్షంలో ఆవిర్భావం చేయడం కోసం ఏర్పాట్లు చేసుకోవడం, ఇది ఒక గొప్ప ఉద్దేశంతో ఈ వేదిక తయారు చేయడం జరుగుతుంది. ఇది ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలుగువారితో ఒక సమూహంగా తయారు చేసే వేదిక. ఇది ముఖ్య అంశాలు ఏంటంటే దీనికి ఎటువంటి అర్హతలు లేవు. ఉన్నవి ఒక ముఖ్య అర్హతలు 2. ఒకటేంటంటే తెలుగువారై ఉండటం, రెండోది తెలుగువారికి, తెలుగు జాతికి సూదిమనంతైనా సహాయం చేసే మనసుంటే చాలు. ఈ 2 అర్హతలుంటే ఎవరైనా ఈ వేదిక నుంచి నాయకత్వం వహించవచ్చు. ఇది ఏ ఒక్కరిది కాదు, ఇది మనందరిది. ఏ వృత్తిలో ఉన్నా సరే దీంట్లో భాగస్వాములు అవ్వచ్చు. నియోజకవర్గ కమిటీలు ఉంటాయి, మండల కమిటీలు ఉంటాయి. అన్ని కమిటీలు నియమించినాక దీన్ని ఒక పెద్ద ఎత్తున నెక్స్ట్ వచ్చే ఉగాదికి చేయాలనేది ఒక ఆలోచన ఉంది. దీంట్లో ప్రయాణం చేయడానికి మిమ్మల్ని అందరినీ మనస్ఫూర్తిగా ఆహ్వానిస్తూ ఉన్నాం. ఎవరైనా వచ్చి దీంట్లో పనిచేయచ్చు, దీంట్లో నాయకత్వం వహించవచ్చు. ఒకటి మన జాతిని మనం కాపాడుకుందాం, మన సంస్కృతిని, సాంప్రదాయాలని మన ముందు తరాలకి అందించడానికి, అంతమైపోతున్న సంస్కృతిని నిలబెట్టాలనే సదుద్దేశంతో మనం ఇది స్థాపించుకోవడం జరిగింది. విజయవాడలో మన మాకినేని బసవపున్నయ్య విజ్ఞాన మందిరం, రాఘవయ్య పార్క్ ఎదురుగా ఏర్పాటు చేయడం జరిగింది. దాంట్లో కూడా 14 రాష్ట్రాలకు సంబంధించిన తెలుగు ప్రతినిధులు హాజరవుతున్నారు. అలాగే సౌదీ అరేబియా నుంచి కూడా హాజరవుతున్నారు. ఈ కార్యక్రమం అయిపోయిన దగ్గర నుంచి కార్యాచరణ బిగిన్ చేసి దీనికి సంబంధించిన కార్యాచరణని మేము
ప్రణాళికబద్ధంగా ముందుకు తీసుకెళ్తాం. ఇంకొకటి కూడా చెప్పదలుచున్నానండి, పవన్ కళ్యాణ్ గారు ముందు నుంచి మాట్లాడుతున్నారు. అట్లాగే మొన్న ఇరాన్ వార్లో మన భారతదేశంలో చంద్రబాబు నాయుడు గారే మొదట స్పందించింది. తెలుగు వాళ్ళు ఎక్కడున్నా ఇబ్బంది పడకుండా. మీరు గమనిస్తే అసెంబ్లీ సమావేశాల్లో మొన్న మండల బుద్ధప్రసాద్ గారు మాట్లాడారు ఇదే తెలుగు జాతి గురించి. పయ్యావుల కేసు గారు మా ఎమ్మెల్సీ సమావేశాల్లో మాట్లాడాడు. వీళ్ళందరూ కూడా తెలుగు జాతి మీద దృష్టి పెట్టి మన వాళ్ళ కోసం ప్రయాణం చేయాలని వాళ్ళకి సంపూర్ణ సహకారాలు అందిస్తారు. ఎవరైనా సరే తెలుగు జాతి కోసం, తెలుగు వాళ్ళ కోసం పనిచేసే వాళ్ళకి సంపూర్ణమైన మద్దతు ఇవ్వడం ఉంటుంది. కిడ్నీ ఫంక్షనింగ్ సక్రమంగా లేకుంటే మనిలాలు బయటకు పోవని, రక్తశుద్ధిలో కీలకమైన కిడ్నీల పనితీరు సక్రమంగా ఉండేందుకు మంచినీరు వినియోగం సక్రమంగా ఉండాలని డాక్టర్ శ్రీకాంత్ పేర్కొన్నారు. వరల్డ్ కిడ్నీ డే సందర్భంగా బుధవారం హ్యాపీ హాస్పిటల్ వారి హ్యాపీ నర్సింగ్ కళాశాల ప్రాంగణంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో డాక్టర్ శ్రీకాంత్ ముఖ్య అతిథిగా పాల్గొని శరీరంలో కిడ్నీ ఆవశ్యకతను వివరించారు. రక్తశుద్ధికి దోహదపడే కిడ్నీ సక్రమంగా లేకపోతే వచ్చే సమస్యలను వివరించారు. ఈ సందర్భంగా నర్సింగ్ కళాశాల కరస్పాండెంట్ వి మంజులవాణి, డాక్టర్ ఉప్పలపు నారాయణస్వామి, డీన్ పుష్ప, ప్రిన్సిపల్ నిర్మల, కంచర్ల నర్సింగ్ విద్యార్థినులు కిడ్నీ డే బ్రోచర్లను ఆవిష్కరించారు. అనంతరం డాక్టర్ శ్రీకాంత్ ను సత్కరించారు. నర్సింగ్ విద్యార్థినులు, సిబ్బంది పాల్గొన్నారు. ఇవాళ వరల్డ్ కిడ్నీ డే సందర్భంగా హ్యాపీ కాలేజ్ నర్సింగ్ స్టూడెంట్స్ అందరికీ కిడ్నీ గురించి అవగాహన సందర్భంగా మమ్మల్ని పిలవడం జరిగింది. కిడ్నీ వ్యాధులు, కిడ్నీ వచ్చే సమస్యలు, కిడ్నీ ఎక్కడ ఉంటుంది, దాన్ని చేసే ఫంక్షన్ ఏంటి, దాన్ని చేసే సమస్యలు ఏంటి, అవన్నీ పిల్లలకి చెప్పి వాళ్ళకి కిడ్నీ గురించి అవగాహన చేద్దామని హ్యాపీ కాలేజ్ రావడం జరిగింది. ఈ అవకాశాన్ని పిల్లలందరూ ఉపయోగించుకొని కిడ్నీ గురించి అవగాహన పెంచుకుంటారని మనస్ఫూర్తిగా కోరుకుంటాం. మనం తీసుకునే ఆహారం అంటే ద్రవ పదార్థం కానీ ఘన పదార్థం కానీ అందులో చెడు పదార్థం ఏమైనా ఉంటే అది బయటికి కిడ్నీ ద్వారా ఎక్స్క్రీట్ చేస్తుంది అనమాట, బయటికి పంపించేస్తూ ఉంటుంది. అదే మన కిడ్నీ చేసే ఫంక్షన్, చేసే పని. ఆ పని సమర్థవంతంగా నిర్వహించాలి అంటే కిడ్నీకి సంబంధించిన జాగ్రత్తలు ఏమేమి తీసుకోవాలి, ఆహార నియమాలు ఏం పాటించాలి, ఏమేమి తీసుకోకూడదు, ఇవన్నీ చెప్పడానికి ఇక్కడికి వచ్చాను. మన స్టూడెంట్స్, హ్యాపీ కాలేజ్ స్టూడెంట్స్ అందరికీ ఇది చెప్పి వాళ్ళకి అవగాహన పెంచుదాన్ని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. యాక్చువల్గా వరల్డ్ కిడ్నీ డే సెలబ్రేషన్ జరుగుతుందండి హ్యాపీ కాలేజ్లో. సో హ్యాపీ కాలేజ్లో జరుగుతున్న వరల్డ్ కిడ్నీ డే సెలబ్రేషన్స్ గాను డాక్టర్ శ్రీకాంత్ గారిని గెస్ట్గా ఇన్వైట్ చేయడం జరిగింది. ఆయన యొక్క అమూల్యమైన సందేశాన్ని పిల్లలకి చెబుతూ కిడ్నీ అంటే ఎలా ఉంది, హెల్తీగా ఉండాలంటే కిడ్నీ ఎలాంటి ఫుడ్ తినాలి, ఎలా ఉండాలనేది ఈ రోజున అవగాహన సదస్సు అనేది ఇక్కడ జరుగుతుంది. వ్యవసాయం ద్వారా దేశానికి అన్నం పెట్టే రైతన్నలకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల భాగస్వామ్యంతో అందించే ఆర్థిక భరోసా మండలంలోని 6,375 మంది రైతులకు లభించనుందని మండల వ్యవసాయ శాఖ అధికారి సుధీర్ బాబు తెలిపారు. స్థానిక వ్యవసాయ మార్కెట్ యార్డ్లోని మండల వ్యవసాయ శాఖ కార్యాలయంలో బుధవారం మండల వ్యవసాయ అధికారి సుధీర్ బాబు మీడియాతో మాట్లాడుతూ పీఎం కిసాన్ యోజన, అన్నదాత సుఖీబాబు పథకాల ద్వారా రైతుల ఖాతాలో ఈ నెల 13న 6,000 జమ కానున్నట్లు తెలిపారు. కేంద్ర ప్రభుత్వం 2,000, రాష్ట్ర ప్రభుత్వం 4,000, మొత్తం 6,000 రూపాయల అర్హత సాధించిన రైతు ఖాతాలో జమ కానుందని తెలిపారు. తెనాలి మండలంలో 6,375 మంది రైతులు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల ద్వారా ఆర్థిక సహాయం అందుకోనున్నట్లు తెలిపారు. మెయిన్గా మనకి ఏంటంటే పీఎం కిసాన్ సంబంధించి 22వ విడత రేపు 13వ తేదీన పీఎం గారు, అదేవిధంగా పీఎం కిసాను, అన్నదాత సుఖీభావ రెండు కలిపి రేపు 13వ తేదీన లాంచ్ చేస్తున్నారు. పీఎం కిసాన్ అయితే 22వ విడత అండి. అదేవిధంగా అన్నదాత సుఖీభావ సంబంధించి 3వ విడత, ఈ సంవత్సరం 3వ విడత కలిపి 6,000 అమౌంట్ని 13వ తేదీన హానరబుల్ పీఎం గారు, అదేవిధంగా సీఎం గారు కూడా రిలీజ్ చేస్తున్నారు. కాబట్టి రైతు సోదరులందరికీ ఈ యొక్క పీఎం కిసాన్ అన్నదాత సుఖీభావ సంబంధించి అమౌంట్ రిలీజ్ చేస్తున్నారు. కాబట్టి ఈ యొక్క రైతు సేవా కేంద్రాల్లో ఏదైతే మనం ఇంకా ఎవరన్నా పీఎం కిసాన్ అన్నదాత సుఖీభావ సంబంధించి పెండింగ్ ఉన్న వాళ్ళు మాకు కొంతమంది వచ్చినాయండి. అవన్నీ కూడా మేము రివొకేషన్కి పంపించాం. ఒక 98 మెంబర్స్ దగ్గర పీఎం కిసాన్ సంబంధించి మనకి రివొకేషన్కి మన పైన పంపించడం జరిగింది. రివొకేషన్ చేసుకున్న తర్వాత కూడా రైతు సోదరులందరూ కూడా ఈకేవైసీ కూడా ఖచ్చితంగా చేసుకోవాలి. అప్పుడే ఈ పీఎం కిసాన్ మనకి అవుతుందండి. మనకి సుమారుగా ఏంటంటే మనకి ఇప్పుడు రేపు 22వ విడత అన్నదాత సుఖీభావ కానీ పీఎం కిసాన్ రెండు కలిపి మనకి ఇప్పుడు తెనాలి మండలానికి సంబంధించి 6,375 మంది రైతు సోదరులకి 13వ తేదీన మనకి పడే అమౌంట్ అండి 6,000 రూపాయలు. అన్నదాత సుఖీభావ సంబంధించి 4,000, పీఎం కిసాన్ సంబంధించి 2,000, రెండు కలిపి 6,000 రూపాయలు మనకి రిలీజ్ చేయడం జరుగుతుంది. కాబట్టి ఇది ఒక రైతు సోదరులందరూ కూడా తెలియజేస్తున్నామండి. థ్యాంక్ యూ, ధన్యవాదాలు.
వేసవి కాలంలో దొంగతనాలు జరిగే అవకాశాలు అత్యధికంగా ఉన్నాయని, ప్రజలు తగు జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉందని, వేరే ఊళ్ళకు వెళ్లే సమయంలో సమీప పోలీస్ స్టేషన్కు సమాచారం ఇస్తే ఆ ఇంటికి పోలీసు భద్రత కల్పించే ఏర్పాటు చేస్తామని తెనాలి 3 టౌన్ సిఐ ఎస్ సాంబశివరావు పేర్కొన్నారు. తెనాలి 3 టౌన్ సిఐ ఎస్ సాంబశివరావు బుధవారం మీడియాతో మాట్లాడుతూ వేసవి కాలం 4 నెలలు ఇళ్లలో దొంగతనాలు జరిగే అవకాశం ఎక్కువగా ఉన్నాయని, ముందస్తుగా 3 టౌన్ లిమిట్స్లోని ప్రజలకు తగు జాగ్రత్తలు వివరించారు. వేసవి ఎండ తీవ్రత వల్ల ఆరు బయట పడుకునే అలవాటు ఉన్నవారు ఇంట్లో విలువైన వస్తువులకు తగు భద్రత ఏర్పాటు చేసుకోవాలని అన్నారు. ముఖ్యంగా బంగారం ధర ఎక్కువగా ఉన్నందున దొంగల దృష్టి బంగారంపైనే ఉందని, విలువైన బంగారం బ్యాంక్ లాకర్స్లో భద్రపరుచుకోవడం ఉత్తమని చెప్పారు. ఎక్కువ రోజులు ఊరు ప్రయాణాలు పెట్టుకునేవారు ఇంటికి తాళం వేసి వెళ్లే ముందు సమాచారాన్ని పోలీసులకు అందజేయడం ద్వారా తాళం వేసిన ఇంటికి తగు రక్షణ కల్పిస్తామని అన్నారు. సీసీ కెమెరాలనిగా ఏర్పాటు చేసుకోవడం వల్ల ఇంటికి అధిక భద్రత ఉంటుందని చెప్పారు. నేరాల నియంత్రణలో ప్రజలు పోలీసుకు సహకరించాలని కోరారు. 3 టౌన్ పట్టణ పోలీస్ స్టేషన్ పరిధిలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా తెలియజేస్తూ ఉన్నాం. బంగారం రేటు మనకి తెలుసు ఇప్పుడు ఎంత ఉందనేది, దాన్ని దృష్టిలో ఉంచుకొని ఈ 4 నెలల పాటు మీరు జాగ్రత్తగా ఉండాల్సినటువంటి అవసరం ఉంది. ఇప్పుడే హాలిడేస్ వస్తాయి కాబట్టి ఈ హాలిడేస్లో మనం దూర ప్రాంతాలకి, అదేవిధంగా ఏదో విజిటింగ్ ప్లేసెస్కి వెళ్ళేటువంటి అవకాశం ఉంటుంది కాబట్టి ఇంటికి లాక్ చేసి మనం వెళ్ళిపోతాం. ఇంటికి లాకింగ్ ఎలా చేస్తామంటే కాంపౌండ్ వాళ్ళకి బయట ఒక తాళం వేస్తాం. దానిని బేస్ చేసుకొని ఎవరైతే సైకిల్ మీద కానీ లేదా మోటార్ సైకిల్ మీద కానీ రెక్కికి వచ్చినటువంటి దొంగలు ఏం చేస్తారంటే ఈ ఇంటికి బయట లాక్ చేసి ఉంది కాబట్టి ఆ హౌస్ని టార్గెట్ చేసి పక్కింటి వాళ్ళతో కొద్దిగా మాట్లాడుకొని ఎన్ని రోజులకు వస్తారనేది తెలుసుకొని ఇంట్లో పడి చక్కగా మీరు వచ్చేటప్పటికి మీ బంగారం అంతా కూడా డబ్బు, విలువైన ఆభరణాలన్నీ లూటీ అయ్యేటువంటి అవకాశం ఉంది. కాబట్టి అంటే ప్రీవియస్ ఎక్స్పీరియన్స్తో చెప్తా ఉన్నా, ఇళ్ళు లూటీ అయిపోయాక దాదాపు 40 సవర్లు 20 సవర్లు తర్వాత లక్షల రూపాయల డబ్బులు పోగొట్టుకున్నటువంటి సందర్భాలు చూసాం. అవి రికవర్ అవ్వటం కూడా కొంతమంది ఏం చేస్తారంటే గ్లౌజులు వేసుకుంటూ ఉన్నారు. ట్రేస్ కాని కేసులు కూడా చాలా ఉన్నాయి ఇప్పటికి కూడా. సో సీసీ కెమెరాలన్నీ కూడా పెడతా ఉన్నాం. సీసీ కెమెరా నుంచి ఎస్కేప్ అవడానికి కొంతమంది కొన్ని ప్రయోగాలు కూడా చేస్తూ ఉన్నారు. ఇప్పుడు టౌన్లో జరిగినటువంటి కేసులన్నీ కూడా సీసీ కెమెరాల ద్వారా పట్టుకోవడం అనేది జరిగింది. అన్ని కేసుల్లో కూడా ఇది సాధ్యం కాకపోవచ్చు. అందువల్ల ప్రజలందరికీ కూడా మీ వ్యక్తిగతమైనటువంటి ఆస్తుల్ని మీరే రక్షణ కల్పించుకోవాల్సినటువంటి అవసరం ఉంది. బ్యాంక్ లాకర్స్లోన్నా దాచిపెట్టుకోండి. అదేవిధంగా మీరు దూర ప్రాంతాలు పోతూ ఉన్నప్పుడు మీ సమీప బంధువులకు కానీ ఇంపార్టెంట్ వ్యక్తులు కానీ అవి ఇచ్చి వచ్చి వాటిని కలెక్ట్ చేసుకుంటే మంచిదని అందరికీ తెలియజేస్తా ఉన్నాం. అదేవిధంగా మా దగ్గర లాక్డ్ హౌస్ మానిటరింగ్ సిస్టమ్ LHMS అనేటువంటి సిస్టమ్ కూడా ఉంది. ఎవరైనా దూర ప్రాంతాలకు పోతూ ఉన్నారు అంటే మాకు సమాచారం ఇస్తే మేము వచ్చేటువంటి ఆ కెమెరాని మీ ఇంట్లో ఇన్సర్ట్ చేయడం అనేది జరుగుతుంది. తద్వారా అలారం వస్తుంది, ఇక్కడ వస్తుంది, మా డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్ కూడా వస్తుంది. కాబట్టి దాన్ని బట్టి మీ హౌస్ను ప్రొటెక్ట్ చేసేటువంటి అవసరం ఉంటుంది. అదేవిధంగా మాకు ఇన్ఫర్మేషన్ ఇస్తే మా నైట్ బీడ్ తిరిగేటువంటి కానిస్టేబుల్స్ను ప్రత్యేకంగా మీ ఇంటి దగ్గర ఉంచేసి తద్వారా మీ హౌస్ను ప్రొటెక్ట్ చేసేటువంటి అవకాశం కూడా ఉంది. అదేవిధంగా మార్నింగ్ వాక్, ఈవినింగ్ వాక్ పోయేటప్పుడు విలువైనటువంటి ఆభరణాలు వేసుకొని పోతూ ఉన్నారు. అదేవిధంగా దేవాలయాలకు పోయేటప్పుడు ఒంటరిగా అట్లా కూడా విలువైనటువంటి బంగారు ఆభరణాలు వేసుకొని పోతూ ఉన్నారు. కాబట్టి అలాంటి సందర్భాల్లో కూడా అవకాశం చూసుకొని, అంటే మన ఏరియా వాళ్ళనే కాదు, మన జరిగినటువంటి రీసెంట్ కేసులో మన ఆంధ్ర వ్యక్తి కాకుండా బయట ఏరియా వ్యక్తి వచ్చినట్టు చేసినట్టుగా మాకు తెలుస్తూ ఉంది. సో అందువల్ల అపరిచిత వ్యక్తులు మన ఏరియాలో తిరుగుతూ ఉంటే మీరు గుర్తించి పోలీసులకు సమాచారం ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంటుంది. అదేవిధంగా మీరు కూడా ఆయా సందర్భాల్లో వాకింగ్ పోయేటప్పుడు తగు జాగ్రత్తగా ఉండాల్సినటువంటి అవసరం ఉంది. ముఖ్యంగా పండగలు, పెళ్లిళ్ళ సీజన్ కాబట్టి ఈ సీజన్లో కూడా మీరు బంగారు ఆభరణాలు ధరించినప్పుడు తగు జాగ్రత్తగా ఉండాల్సినటువంటి అవసరం ఉంది. కాబట్టి ప్రజలందరికీ మరొకసారి విన్నవిస్తూ ఉన్నాం, తెలియజేస్తూ ఉన్నాం. రాష్ట్రంలో కానీ జిల్లాలో కానీ జరుగుతూ ఉంది కాబట్టి తగు జాగ్రత్తగా ఉండాలని మీ అందరికీ కూడా తెలియజేస్తాం. 10వ తరగతి పరీక్షలు రాయనున్న విద్యార్థుల భవిష్యత్తును తీర్చిదిద్దేందుకు తోడ్పడే పాలిటెక్నిక్ ఎంట్రన్స్ కోచింగ్ ఉచితంగా శిక్షణ పొందే అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని డెల్టా కోచింగ్ సెంటర్ నిర్వాహకులు ఆహ్వానం పలుకుతున్నారు. స్థానిక ఆర్టీసీ బస్టాండ్ అవుట్గేట్ ఎదుట గల విశ్వ కళాశాల ప్రాంగణంలో డెల్టా కోచింగ్ సెంటర్ ద్వారా పాలిటెక్నిక్ ఎంట్రన్స్ కు మెరుగైన ఉచిత శిక్షణ ఇస్తున్న నేపథ్యంలో బుధవారం డెల్టా కోచింగ్ సెంటర్ ప్రాంగణంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో నిర్వాహకులు వివరాలు వెల్లడించారు. మార్చి 30తో 10th పరీక్షలు పూర్తవుతాయని, మార్చి 31 నుండి పాలిటెక్నిక్ ఎంట్రన్స్ కోచింగ్ ఉచితంగా నిర్వహించే క్లాసులు ప్రారంభమవుతాయన్నారు. సీట్ గ్యారంటీ విధానంతో మెరుగైన శిక్షణ ఇస్తున్న విధానాన్ని వివరించారు. గత సంవత్సరం 170 మంది విద్యార్థులు ఎంట్రన్స్ పరీక్షలు రాసి 100% మంది అవకాశాలు అందిపుచ్చుకున్నట్లు తెలిపారు. అదేవిధంగా ఏపీ ఆర్జేసీ ఎంట్రన్స్ పరీక్షల విధానాన్ని వివరించారు. పాలిటెక్నిక్ ఎంట్రన్స్ రాయాలనుకున్న వారు వెంటనే దరఖాస్తు చేసుకోవాలని, దరఖాస్తు చేసుకునే విషయంలో తమ సంస్థను సంప్రదించడం ద్వారా తగు సహకారం అందిస్తామన్నారు. మరిన్ని వివరాలకు 10th విద్యార్థుల రజక చెరువు వద్ద వంటిల పక్కన గల డెల్టా కోచింగ్ సెంటర్ కార్యాలయంలో సంప్రదించాలని కోరారు. 10 సంవత్సరాలు నుండి జరుగుతున్నటువంటి డెల్టా అకాడమీ అనేటువంటి ఈ యొక్క అకాడమీ తరపున గవర్నమెంట్ స్కూల్స్లో చదివేటువంటి పేద పిల్లలకి ఉన్నత విద్య తక్కువ ఖర్చు అని అంటే
ఎలాంటి ఖర్చు లేకుండా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అందించేటువంటి పాలిటెక్నిక్ కోర్సు ఫీజు రింబర్స్మెంట్ ఎలిజిబిలిటీ ఉన్నటువంటి ప్రతి పిల్లవానికి గవర్నమెంటే కట్టి చదివిస్తుంది. కానీ సీట్ రావాలి అని అంటే మొట్టమొదట పిల్లవానికి మంచి ర్యాంక్ రావాలి ఏపీ పాలిసెట్ అనేటువంటి పరీక్షలో. ఆ పరీక్ష రాయడానికి రేపు ఏప్రిల్ 25వ తారీఖున ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం డేట్ ఫిక్స్ చేసింది, నిర్ణయించింది. ఈ డేట్ లోపు డెల్టా అకాడమీ తరపున అందరికీ మనము కోచింగ్ ఇస్తున్నాము. పేద పిల్లలు ముఖ్యంగా తెనాలి పరిసర ప్రాంత విద్యార్థులందరూ కూడా సద్వినియోగం చేసుకోవాలి అనేటువంటి ఉద్దేశంతో ప్రారంభిస్తున్నాం. దీనితో పాటు ఏపీఆర్జేసీ ఆంధ్రప్రదేశ్ రెసిడెన్షియల్ జూనియర్ కాలేజెస్ అనేటువంటి ఒక సంస్థ ఉంది. ఆ సంస్థలో మెరిట్ విద్యార్థులు మాత్రమే చదువుకోవడానికి అవకాశం ఉంటుంది. దాంట్లో మంచి ర్యాంక్ వస్తే ఇంటర్మీడియట్ గ్రూప్ ఏదైనా ఫ్రీగా గవర్నమెంటే చదివించి అన్ని వసతులు కల్పించి పిల్లవానికి మంచి భవిష్యత్తు ఇవ్వడానికి గవర్నమెంటు మరి సౌకర్యాలు అందిస్తుంది. ఆ ఏపీఆర్జేసీలో చదివినటువంటి పిల్లలు ఐఐటీలో సులభంగా సీటు కొట్టడానికి కూడా అవకాశం ఉంటుంది. కాబట్టి మీడియా ద్వారా నేను తెలియపరిచేది ఏంటంటే ప్రతి ఒక్క విద్యార్థి 10th క్లాస్ ఎవరైతే ఇప్పుడు 10th క్లాస్ పరీక్షలు రాస్తున్నారో రేపు 16వ తారీఖు నుంచి మార్చి నెల వారందరూ కూడా రేపు 30తో సోషల్ పరీక్ష అయిపోతుంది. 31నే తక్షణమే మనం ప్రారంభిస్తున్నాం. బస్టాండ్ అవుట్ గేట్ ఎదురుగా ఉన్నటువంటి విశ్వాస్ జూనియర్ కాలేజీలో గత 10 సంవత్సరాలుగా మనం ఈ యొక్క కోచింగ్ పెడుతున్నాం. లాస్ట్ ఇయర్ మరి రాసినటువంటి 170 మందికి సీట్లు వచ్చినాయి. అంత గొప్పగా అద్భుతంగా నడిపించబడుతున్నటువంటి అకాడమీ డెల్టా కోచింగ్ అకాడమీ. చాకల చెరువు దగ్గర ఉన్నటువంటి వంటిల్లు పక్కనే ఆఫీస్ ఉంది. అక్కడికి వచ్చి మీరు అప్లికేషన్ పెట్టుకోండి. గవర్నమెంట్ ఇచ్చే ఫీజ్ ఫ్రీ రియంబర్స్మెంట్ ద్వారా పేదవాళ్ళ పిల్లలు అందరూ మంచిగా చదువుకోవచ్చు. ఫ్రీ కోర్స్ పాలిటెక్నిక్ చదువుకోవచ్చు అండ్ చిన్న వయసులోనే మంచి ఉద్యోగం తెచ్చుకోవచ్చు. థ్యాంక్ యూ. మార్చి 37వ తారీఖు నుంచి స్టార్ట్ చేయబోయేటువంటి పాలిసెట్ కోచింగ్కి తెనాల్లో ఉన్నటువంటి తెనాలి చుట్టుపక్కల ఉన్నటువంటి పేద పిల్లలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు వచ్చి డెల్టా కోచింగ్ సెంటర్లో జాయిన్ అయ్యి ఉచితంగా కోచింగ్ తీసుకుని మంచి ర్యాంక్ పొందుకొని గవర్నమెంట్ ఇచ్చేటువంటి ఫీజు రియంబర్స్మెంట్ అవకాశం ఇస్తుంది. కాబట్టి మీరు సద్వినియోగపరుచుకుని సీట్ తెచ్చుకొని పాలిటెక్నిక్ చదవలసిందిగా కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ. అంతర్జాతీయ మహిళా దినోత్సవ ప్రాధాన్యత క్రమంలో ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ తెనాలి శాఖ అధ్యక్షులు ముమ్మనేని భానుమతి ఆధ్వర్యంలో తెనాలి 3 టౌన్ పోలీస్ స్టేషన్ మహిళా కానిస్టేబుళ్లకు బుధవారం చీరలను పంపిణీ చేసి శుభాకాంక్షలు తెలియజేశారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవ ప్రాధాన్యత క్రమంలో ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ తెనాలి శాఖ ఆధ్వర్యంలో మహిళా కానిస్టేబుల్స్కు చీరలు పంపిణీ చేశారు. తెనాలి 3 టౌన్ పోలీస్ స్టేషన్ మహిళా కానిస్టేబుల్ సామాజిక సేవలను ప్రశంసిస్తూ ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ తెనాలి శాఖ చైర్మన్ ముమ్మనేని భానుమతి ఆధ్వర్యంలో బుధవారం చీరల పంపిణీ కార్యక్రమం నిర్వహించి శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో రెడ్ క్రాస్ సభ్యులు మహిళా పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు. 3 టౌన్ పోలీస్ స్టేషన్ నుంచి ఉమనేశ్వరి మాట్లాడుతున్నాను. సిఏ గారి ఆధ్వర్యంలో భానుమతి గారు మేడం వికాసాభివృద్ధిలో మా స్టేషన్కి వచ్చి మహిళా దినోత్సవం సందర్భముగా మహిళలకు పాపం సేవ చేయాలన్నట్టుగా మమ్మల్ని గుర్తించి మా దగ్గరికి వచ్చి చీరలు పంచిపెట్టడం అనేది చాలా సంతోషకరంగా ఉన్నది. మేడంకి థ్యాంక్స్ చెప్తున్నాను. మహిళా దినోత్సవం సందర్భంగా మా 3 టౌన్ పోలీస్ స్టేషన్లో మా సిఏ గారి ఆధ్వర్యంలో మరి మహిళా కానిస్టేబుల్స్కి చీరలు ఇవ్వడానికి మా సార్ నాకు అనుమతి ఇచ్చినందుకు ముందు సార్కి నేను ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. మరి ఇండియన్ రెడ్ క్రాస్ తరఫున మహిళా దినోత్సవం సందర్భంగా వీరికి మా చేతనలో వృథా సాయంగా వీళ్ళకి చీరలు ఇవ్వడం జరిగింది. మరి అందరికీ మహిళా దినోత్సవం సందర్భంగా అందరం మా ఇండియన్ రెడ్ క్రాస్ తరఫున బాగుండాలని కోరుకుంటున్నాను. బులెటిన్ ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి చూద్దాం. 21న తెనాలి వ్యవసాయ మార్కెట్ కమిటీ పాలకవర్గ ప్రమాణ స్వీకారం వివరాలు వెల్లడించిన కూటమి నాయకులు. ఉగాది వేళ విజయవాడలో తెలుగు జాతి పరిరక్షణ సమితి ఆవిర్భావం. హైకోర్టు న్యాయవాది అన్నాబత్తుని సదాశివరావు. శరీర నిర్మాణంలో రక్తశుద్ధి చేసే కిడ్నీ వ్యవస్థ పరిరక్షణపై అవగాహన అవసరం. డాక్టర్ కావూరి శ్రీకాంత్. ఇవి ఇప్పటివరకున్న అప్డేట్స్. మరో బులెటిన్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.